తెలుగు నేలపై మానవవాద ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపచేసిన మానవ వికాస వేదిక 20 ఏళ్ల ప్రస్థానంలో చేసిన కృషి గురించి తెలంగాణ రాష్ట్ర మానవ వికాస వేదిక ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య గారు మనతో మాట్లాడతారు. మీరు హ్యూమనిస్ట్ రేడియోలో ఎక్స్క్లూజివ్గా ఈ విషయాలను వినండి. అందరికీ జైన్సాన్. నా పేరు రొంటాల బుచ్చయ్య, హ్యూమనిస్ట్. మానవ వికాస వేదిక సెప్టెంబర్ 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. 30 మంది సభ్యులతోటి బి సాంబశివరావు గారి అధ్యక్షతన, వారి ఆధ్వర్యంలో మేము ఒక సభ్యునిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మానవ వికాస వేదిక ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన తర్వాత కరీంనగర్ జిల్లా నుండి నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు, జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా ఏర్పాటు చేసిన తర్వాత మేము చాలా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా హుజురాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజురాబాద్ నందు ఆడిటోరియంలో వాస్తు జ్యోతిష్యం మీద వాస్తవ్యంత అనే అంశం పైన ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తు మీద పుట్టా సురేందర్ బాబు గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జ్యోతిష్యం మీద బి సాంబశివరావు గారు, మానవ వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి క్వశ్చన్ మార్క్ పెట్టడం వలన ఆడిటోరియంలో 1500 మంది కూర్చున్న, బయట కూడా కనీసం 500 నుంచి 1000 మంది దాకా మరి నిలబడి చూడడం జరిగింది. అంటే ఇందులో మన భావజాలం కలిగినటువంటి వారితో పాటు అనేక మంది వాస్తు గురించి తెలుసుకోవాలని, జ్యోతిషం గురించి తెలుసుకోవాలని మరి కొంత పండితులు కూడా వచ్చి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి చాలా మరి చక్కటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పుట్టా సురేందర్ బాబు గారు, బి సాంబశివరావు గారు ఆ వేదిక నుండి చాలా చక్కటి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి కుల నిర్మూలన మీద, అంటే మానవ వికాస వేదికలో కుల నిర్మూలన, మతం లేని జీవితం, మహిళా సాధికారత కొన్ని అంశాలపైన మనం తీసుకుందాం. కాబట్టి ముందుగా కుల నిర్మూలన పైన మరి హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ ఆఫీసులో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం, ఆ తర్వాత మానవ విలువలు సంస్కృతి అనే అంశం పైన కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మతం అనేది భారతదేశానికి అడ్డుగోడలా ఉంటుంది కాబట్టి మతం పైన కూడా మేము కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. చాలా విశాలమైనటువంటి మానవ విలువలు సంస్కృతి అనే అంశం పైన కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జూన్ 21 మానవవాదుల దినోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మేము మానవ వికాస వేదిక సభ్యులం అందరం కూడా కలిసి మరి అంబేద్కర్ జయంతులు కావచ్చు, లేదా పులే జయంతులు, సావిత్రిబాయి పులే, పెరియార్ వర్ధంతులు, అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం, ఈ జిల్లానే కాకుండా ఇతర జిల్లాలకు కూడా నేను వెళ్ళి చాలా కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు, విద్యార్థులకు కూడా సైన్స్ పైన మేము 2005లో చక్కటి పెద్ద ఎత్తున 16 మండలాల్లో ఒకే సమయానికి విధంగా మరి ఒకే సమయానికి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి పరీక్షలు రాయించి, ప్రతిభ పరీక్షలు నిర్వహించి వారికి ఒక్కొక్క మండలానికి 5 చొప్పున సెలెక్ట్ చేసి వారికి బహుమతులు కూడా 16 మండలాల సభ్యులకు, విద్యార్థులకు, మరి జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అధికారులకు కావచ్చు, అనేక మండలాల్లో వివిధ కార్యక్రమాలలో వాళ్ళ విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.
అదేవిధంగా మళ్ళీ గణితం పైన కూడా మేము విద్యార్థులకు పోటీ నిర్వహించి బహుమతులు ప్రదానం చేయించడం జరిగింది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ దాని మీద కూడా మేము కార్యక్రమాలు చేసి మరి దానికి కూడా బహుమతులు విద్యార్థులకు అందజేయడం. మూఢనమ్మకాలపైన ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు వారికి అవగాహన కల్పించే కొరకు కూడా చాలా కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. గ్రామాన కార్యక్రమాలు తీసుకొని మరి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ స్పందన మానవ వికాస వేదికకు రావడం గుర్తించడం కూడా జరిగింది. చాలా విషయాల్లో కూడా మేము ఎక్కడైనా ఇలాంటి మూఢనమ్మకాల మీద ఇబ్బందులు పడినా వారు అర్థం కాకపోయినా వారి దగ్గరికి వెళ్ళి వివరించి ఇలాంటి నమ్మకూడదని చెప్పి మాట్లాడి వారికి చెప్పేవారం. అలాంటి చాలా విషయాల్లో కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా మన చదువు పైన విద్య అనేది ఎంత గొప్పది, చదువు ఉంటే వచ్చే గౌరవం జ్ఞానం ఎట్లుంటుందో కూడా మరి శాస్త్రీయమైనటువంటి చదువులు చదవాలి అని చదువు పైన కూడా మేము చాలా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా చాలా కార్యక్రమాలు తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయాల్లో కూడా మేము పేపరు వచ్చినటువంటి మూఢనమ్మకాలకు వాటికి కౌంటర్లు కూడా చేయడం చేశాము. అదేవిధంగా ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి మేము చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని మేము ముందు 2017 సెప్టెంబర్ నుండి 2018 ఆగస్టు వరకు కూడా జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా నా తరపున జరిగినటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. 1 తారీఖు 10వ నెల 2017 అండ్ 2/10/2017 కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర 3 పట్టణాలు 20 గ్రామాల్లో 25 చోట్ల వైజ్ఞానిక ప్రదర్శనలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి హనుమంతరావు గారు రూపకల్పన చేయడం జరిగింది. దానికి నేను మరి ప్రాధాన్యత ఇస్తూ చాలా కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మాది హుజురాబాద్ మండల్ కందుల గ్రామం. ఆ గ్రామంలో గంగిరెద్దుల కులం నుంచి వారు మంత్రాలు వస్తాయని చెప్పి 2-3 సంవత్సరాలుగా బాధిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వారి కుల సభ్యులందరూ కూడా బాధిస్తుంటే ఆ బాధను వాళ్ళ ఆ కొమరయ్య భార్యాభర్తలు ఆ కొమరమ్మ వాళ్ళ తల్లిదండ్రి నుండి కూడా చాలా అట్లాంటివి వచ్చి కొట్టడం చాలా అనేక ఇబ్బందులు పెట్టడం వలన అది తట్టుకోలేక వాళ్ళకి 3 పిల్లలు ఆడపిల్లలు. మరి ఆడపిల్లలు అని చూడకుండా ఆ 3 ఆడపిల్లలు ముందుగా చంపేసి వాళ్ళకు విషం ఇచ్చి చంపేసి తర్వాత వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో మేము మరి హనుమంతరావు గారు, ఎంఎన్ గుప్తా గారు మేము కలిసి ఇక్కడ టీం అంతా నాస్తిక్ వెంకన్న, మోహన్, జూల మోహన్, రామస్వామి, కొనగంటి రాజనర్సు మరి కళాబృందం అనేక అందరం కలిసి ఇక్కడ నుంచి మరి కందుగుల నుండి వెయిటింగ్ లైన్ కాలనీ కానీ వరకు కూడా గ్రామాన మేము కార్యక్రమాలు చేసుకుంటూ మరి 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాంటి అవేర్నెస్లో పాల్గొన్నటువంటి వాళ్ళు పెట్టాం కుమారస్వామి, సారంగపాణి, వెంకటి స్వామి, అదేవిధంగా సుందరయ్య, పెరక సుందరయ్య, తర్వాత చంద్రమోహన్, తర్వాత చాలామంది సభ్యులు కూడా పాల్గొని అక్కడుండి గోదావరి నుంచి కూడా చాలామంది సభ్యులు పాల్గొని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 2 జిల్లాల కార్యక్రమాలు కూడా మేము 20 గ్రామాల్లో 25 చోట్ల వైజ్ఞానిక ప్రదర్శనలు చేయడం జరిగింది.
దీనికి చాలా స్పందన రావడం కూడా జరిగింది. కార్యవర్గ సభ్యులు మరియు కళాకారులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా 12/10/2017 నుండి 2020 తారీఖు 2018 వరకు తెలంగాణలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి 1,00,000 పోస్ట్ కార్డులు విజ్ఞప్తి ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. అనేక మంది చేత మేము పోస్ట్ కార్డుల మీద సంతకాలు చేస్తూ వారి అభిప్రాయాన్ని రాయిస్తూ పోస్ట్ కార్డ్స్ చేయించడం జరిగింది. చాలామంది కూడా దానికి స్పందన తెలపడం జరిగింది. 29/10/2017 హుజరాబాద్లో వరంగల్ అర్బన్ జిల్లా, కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గాల ఎంపిక కూడా చేశాం. ఆ తర్వాత 8/11/2017 విజయవాడలో సాంస్కృతిక విప్లవ మహాకవి సివి మూర్తి రాష్ట్ర అధ్యక్షుడు బి జార్జి గారు, తుమ్మ భాస్కర్, బి సాంబశివరావు స్వయంగా వెళ్ళి విరాళాలు అర్పించారు. అలాంటి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. 9/11/2017 కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో మహాకవి సివి మృతికి సంస్మరణ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ బుచ్చయ్య అధ్యక్షతాన నాగరాజు, కుమారస్వామి, అమరేందర్, కుంకుటస్వామి, ఆర్ రమేష్, ఏ సమ్మయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరగడం జరిగింది. అదేవిధంగా 14/15 2 తేదీల్లో హ్యూమనిస్ట్ సెంటర్ బాటసింగారంలో మల్లాది సుబ్బమ్మ 4వ వర్ధంతి సందర్భంగా కూడా మేము అధ్యయన తరగతులు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 11/11/2018 జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో మానవవాద అధ్యయన తరగతులు జిల్లా అధ్యక్షుడు కుంకుటస్వామి, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బుచ్చయ్య సాంబశివరావు గారు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో కూడా చాలా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 19/5/2019 రాష్ట్ర సహాయ కార్యదర్శి నాసిక్ వెంకటస్వామి సుధారాణి దంపతుల కుమారుడు చైతన్యకు స్వాతితో కుల మత కట్న రహిత హ్యూమనిస్టు నిర్వహణ సాంబశివరావు గారు, కేంద్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్ మూర్తితో పాటు పలువురు రాష్ట్ర కేంద్ర నాయకులు కుటుంబాలతో పాల్గొన్నారు. అందులో ఆ కార్యక్రమానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. 21/6/2019 కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ప్రపంచ మానవాళి దినోత్సవం సభ జిల్లా అధ్యక్షుడు కుంకుటస్వామి అధ్యక్షతాన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాసిక్ వెంకటస్వామి, సాంబశివరావు గారు, మానవిక వేదిక కళామండలి కళాకారులు పాల్గొన్నారు. ఆ తర్వాత 24/7/2019 తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, వరంగల్ అర్బన్ జిల్లా, నల్గొండ, సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు తార్కిక ఆలోచన ప్రతిభ పరీక్షల నిర్వహణ రాష్ట్ర కన్వీనర్గా ఆర్ బుచ్చయ్య, జిల్లా కన్వీనర్గా కుంకుటస్వామి, నాసిక్ వెంకటస్వామి, వి సాయి కృష్ణ, సారంగపాణి, బి బాలస్వామి, వి గోవర్ధనులు ఆయా జిల్లాల కన్వీనర్లుగా ఉండి మిత్రుల సహకారంతో కృషి చేశారు. 28 మండలాల నుండి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. 25/7/2019 కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చయ్యకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారిది సన్మానించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బుచ్చయ్య గారిని సన్మానించడం కూడా జరిగింది. 21/9/2019 హైదరాబాద్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మావే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను, సాంబశివరావు గారు, ఎస్ విక్రమ్ గారు, స్వరాజ్యలక్ష్మి గారు, తుమ్మ భాస్కర్ గారు తదితరులు పాల్గొని ఆ కార్యక్రమంలో కూడా మేము విజయవంతం చేయడం జరిగింది. 12/10/2019 కరీంనగర్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గం ఎంపిక పరిశీలకుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చయ్య సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 19/10/2019 వరంగల్ అర్బన్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గం ఎంపిక పరిశీలకులుగా నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తుమ్మ భాస్కర్ సారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 7/11/2019 పెద్దపల్లి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గం ఎంపిక కూడా పరిశీలకుడిగా
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రొంటాల బుచ్చయ్య హాజరు కావడం, నేను వెళ్ళడం కూడా జరిగింది. 14-15 డిసెంబర్ 2019 మూడవ రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. ఆనాటి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో సహా పలువురు వక్తలు పాల్గొని సభలను విజయవంతం చేశారు. దీనికి సైంటిస్టు మోహన్ రావు గారు, సిసిఎంబి డైరెక్టర్ మోహన్ రావు గారు, అనేక మంది పెద్ద మంచి వక్తలు, మేధావులు కూడా పాల్గొని సభను చాలా చక్కగా 2 రోజుల పాటు ఘన విజయంగా సభలు నిర్వహించడం జరిగింది. దానికి రొంటాల బుచ్చయ్య అని నేను చాలా సీరియస్గా తీసుకొని మరి సభ్యులందరితో కలిసి పని చేయడం జరిగింది. తర్వాత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో సూర్యగ్రహణం సందర్భంగా కూడా మరి కార్యక్రమాలు కూడా జరిగినాయి. అదేవిధంగా 2019 28 తారీఖు 12 నెల అర్బన్ జిల్లా బీందర్పల్లిలోని ఒక కళాశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ సమావేశంలో ముఖ్య అతిథిగా రొంటాల బుచ్చయ్య నేను వెళ్ళడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. మరి ఆ కళాశాల విద్యార్థినులకు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ క్యాంప్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాసిక్ వెంకన్న గారు ప్రసంగంతో పాటు మంత్రాల మోసాలను తెలిపే మేజిక్ను చేశారు. కళాకారులు మోహన్, శ్యామ్, శేఖర్, ప్రసాద్, సారంగపాణి, చంద్రమౌళి మరి అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడిపించడం జరిగింది. విద్యార్థులకు, ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా చక్కటి స్పందన కూడా తీసుకురావడం జరిగింది. 31/1/2020 మావే తెలంగాణ గౌరవాధ్యక్షుడైన బి జార్జి గారి జీవన సహచరి తులసమ్మ గారి మరణించడం, ఆ కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆ సంతాప సభలో మరి తులసమ్మ గారి అదే జార్జి గారి యొక్క వాళ్ళు దాంపత్య జీవితం గురించి కూడా అందరూ చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. అందులో నేను కూడా ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నందిగామ శ్రీనివాసు, బి సాంబశివరావు గారు, నాసిక్ వెంకన్న, రొంటాల బుచ్చయ్య, నేను, శ్యామ్, ప్రసాద్, తుమ్మ భాస్కర్ సార్, గూడ నరసింహారావు మొదలగు పలువురు చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. 15/6/2020 మావే వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరక సుందరయ్య గారి తల్లి లింగమ్మ గారి మరణించడం వలన సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా మరి నాసిక్ వెంకన్నను, రొంటాల బుచ్చయ్య, నేను, సారంగపాణి, జూలా మోహన్, ప్రసాద్, రవి, శంకర్, చంద్రమౌళి అందరం పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది. 14/7/2020 మావే కేంద్ర నాయకుడు ఎస్ విక్రమ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ కర్నూలు జిల్లా హుజురాబాద్లో సభ జరిగింది. రొంటాల బుచ్చయ్య, పెట్టెం కుమారస్వామి, భోగవ రమేష్, సుందరయ్య, జూలామోహన్, సత్తిరెడ్డి, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, రాజయ్య, రమేష్ పాల్గొన్నారు. మరి వారు చేసినటువంటి త్యాగం, విక్రమ్ గారు చేసినటువంటి సేవలు, మరి మంచి టెక్నికల్ మిషన్, అంతేకాకుండా చక్కటి వక్త, చక్కటి రచయిత కూడా. విక్రమ్ గారి యొక్క మరణం చాలా బాధాకరం. మానవ వికాస వేదికకే కాకుండా మానవవాద సంఘాలు, హేతువాదులు, హ్యూమనిస్టులందరూ కూడా మరి ఆయన మరణం జీర్ణించుకోలేకపోవడం జరిగింది. 19/7/2020 విక్రమ్ గారి మృతికి సంతాపం ప్రకటిస్తూ పెద్దపల్లి జిల్లా ఎయిటింగ్ లైన్ కాలనీలో మావే పెద్దపల్లి జిల్లా శాఖ జరిపిన సభలో నాసిక్ వెంకన్న, మోహన్, రాజేంద్ర ప్రసాద్, డి రామస్వామి, శేఖర్, నాగరాజు, లక్ష్మణ్, రామమూర్తి, రామకిషన్, లింగన్న, కృష్ణ అందరితో పాటు రొంటాల బుచ్చయ్య నేను కూడా పాల్గొని అక్కడ ప్రసంగించడం జరిగింది. 12/9/2020 కరీంనగర్ జిల్లా శాఖ నిర్వహణలో నాసిక్ వెంకన్న మృతికి సంతాప ప్రకటన సభ జరిగింది. నాయకులు రొంటాల బుచ్చయ్య, నేను, భోగవ రమేష్, కుమారస్వామి, కొంకటస్వామి, సారంగపాణి, సుందరయ్య, రవీందరు, బాబు, సత్తిరెడ్డి, జూల మోహన్, శ్యామ్, లింగన్న, బానస నాయకుడు సారయ్య, స్పాటకస్లు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకన్న గారి సేవలు మరవలేనివి. ఆయన
ఒక ఒక కళాకారుడిగా కాకుండా, ఒక ఉద్యమకారుడే కాకుండా, మరి డప్పిస్ట్గా అన్ని విధాల మరి ఈ సంస్థకు చాలా సేవలు చేసి సంస్థను ముందుకు తీసుకువెళ్ళట్లో ఒక కుడి భుజాన్ని, మా సాంబశివరావు గారి కుడి భుజాన్ని కోల్పోవడం వల్ల తట్టుకోలేని మానవ వికాస వేదిక ఆయన మృతికి సంతాపాన్ని తెలుపుతూ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 11/10/2020 పెద్దపల్లి జిల్లా పోతనకాయలో నాసిక్ వెంకన్న సుధారాణిల మరణాలకు సంతాపం ప్రకటించే సభ జరిగింది. దానికి రామూర్తి గారు అధ్యక్షత వహించగా రొండాల బుచ్చయ్య నేను వెళ్ళడం జరిగింది. కందుల పోచయ్య, జి నర్సయ్య, దేవాజీ, రామస్వామి, మోహన్ మొదలైన అనేక మంది గ్రామస్తులు, మరి ఆయన కార్మికులు చాలామంది కూడా వచ్చి చక్కటి ఉపన్యాసాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వెంకన్న లేని లోటు అక్కడ కనపడింది. వెంకన్న అంటే మహాశక్తిగా కాకుండా ఒక మంచి గొప్ప నాయకుడే కాదు, మంచి మిత్రుడిలాగా అందరికి కలిసిమెలిసి ఉండేవాడు. అందరి జీవితాల్లో మంచి జరిపే విధంగా చూసేవాడని ఆయన మంచితనం గురించి చాలా చక్కగా వివరించడం. ఆయన ఆల్రౌండర్, డప్పిస్టు, అటు కళాకారుడు, ఇటు ఉపన్యాసకుడు, అటు రచయిత, అన్ని విధాల్లో కలిగినటువంటి వెంకన్న గారి మరణం మరి అందరూ కూడా కొనియాడుతూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక చాలా గ్రూపులు, అన్ని రకరకాల వివిధ సంఘాలు వచ్చి ఆయన మరణం పట్ల బాగా బాధపడుతూ ఆయనకు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. 14/10/2020 పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జిల్లా మోహన్ తండ్రి లింగయ్య మరణించిన సందర్భంగా గోరకంలో జరిపిన సంతాప సభలో మావయ్య నాయకులు పి రాజనర్స్ గారు, అదేవిధంగా రొండాల బుచ్చయ్య నేను, స్వామి, సారంగపాణి, ఓ రమేష్, రామస్వామి, శ్యామ్, రాజమౌళి, దాసరి ప్రసాద్, నాగరాజు మొదలైన వారు అందరం కూడా పాల్గొని కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతంగా చేయడం జరిగింది. మరి లింగయ్య గారికి సంతాపం తెలపడం కూడా జరిగింది. 18/4/2021 జనవరి 24న మదనపల్లిలో మూఢనమ్మకాలతో తమ ప్రాణాలను తామే బలి చేసుకున్న యువతుల ఉద్దాంతంపై స్పందించి మూఢనమ్మకాల చట్ట సాధన సమితి ఏర్పాటు చేసిన బస్సు చైతన్య యాత్రలో మావయ్య నాయకులు తుమ్మ భాస్కర్ గారు, డి హనుమంతరావు గారు, రొండాల బుచ్చయ్య నేను, శ్యామ్, జూలామోహన్, దాసరి ప్రసాద్, నాగరాజ్, వి సాంబశివరావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళారూపాలు మానవ వికాస వేదిక తరఫున చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఉపన్యాసాలు సాంబశివరావు గారు, అదేవిధంగా భాస్కర్ గారు, హనుమంతరావు గారు కూడా చక్కటి ఉపన్యాసాలు కూడా ఇచ్చి మరి అలాంటి మూఢనమ్మకాలు నమ్మి మోసపోవద్దంటూ ఒక మంచి మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది వివిధ సంఘాలు అన్నీ కలిసి కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమం. అదేవిధంగా 25, 26, 27 రెండో నెల 2021 చిత్తూరు జిల్లా చౌడేపల్లి, పుడిపాతల, పుంగనూరు, గూడూరుపల్లి, ఈదిగనపల్లి పల్లెల్లో మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచార యాత్ర జరిగింది. నాస్తిక వెంకన్న కళా బృందం రొండాల బుచ్చయ్య నాయకత్వంలో పాల్గొన్నారు. అందరూ జూలామోహన్, శ్యాము, రామస్వామి, మరి నాగరాజు, మేము చక్కటి కార్యక్రమం, సురేష్, అందరూ కూడా మరి ప్రతి పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు సైన్స్ మీద అనేక విధాలుగా మరి సైన్స్ మీద పాటలు మాటలు కూడా చెప్పి వాళ్ళకు చైతన్యవంతం చేయడం జరిగింది. దీనికి సారు వెంకట్ గారు ఈ కార్యక్రమం తీసుకొని ఆ ప్రాంతాల్లో చేయించడం జరిగింది. అదేవిధంగా 20/28/2021 మావయ్య మిత్రుడు, లోక్సత్తా నాయకుడు నరెడ్ల శ్రీనివాస్ మృతి సంతాపం తెలిపే సభ హుజరాబాద్లో జరిగింది. మావయ్య నాయకులు రొండాల బుచ్చయ్య, శ్యాములు పాల్గొన్నాం. మేము పాల్గొని మరి చక్కటి నరెడ్ల శ్రీనివాస్ గారు అంటే వినియోగదారుల పూర్వం, లోకసత్తా అనేక కార్యక్రమాల్లో విజయవంతంగా వెనుకడుగు వేయకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు మరి కరోనాతో మరణించడం వలన ఆయనకు సంతాపాన్ని తెలుపుతూ ఉపన్యాసాలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి మెసేజ్ అలాంటి వారికి
మనం ఎంతో రుణపడి ఉన్నామంటూ మనం కూడా అదే బాటలో నడవాలని కూడా మేమందరం చెప్పడం జరిగింది. 19, 20, 21 3 రోజులు 11వ నెల 2021 బాటసింగారంలో మ్యాజిక్ శిక్షణ తరగతులు మావే నిర్వహణలో జరిగాయి. టి రమేష్, అదేవిధంగా ఐ చంద్రయ్యలు శిక్షకులుగా ఉన్నారు. మరి చంద్రయ్య గారు మావే సభ్యులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది మ్యాజిక్ మీద. జూలమోహన్, నాగరాజు, చంద్రమౌళి, భోగం రమేష్, గూడ నరసింహరావు, రొంటాల బుచ్చయ్య శిక్షణ పొందారు. మరి చక్కటి చంద్రయ్య గారు మంచి మాటలతో మరి ఎట్లా ప్రదర్శన చేయాలనేది కూడా చక్కగా వివరించి అందరినీ మంచి ప్రశంసలు పొందడం జరిగింది. అదేవిధంగా 11, 12 2 రోజుల్లో 12వ నెల 2021 మావివే 2 రోజుల అధ్యయన తరగతులు రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో జరిగాయి. డి సాంబశివరావు గారు, ఎంఎస్ఎన్ మూర్తి, స్వరాజ్యలక్ష్మి, తుమ్మభాస్కర్, డాక్టర్ కె రవికుమార్, టి రమేష్, డి హనుమంతరావు గారు, డాక్టర్ కె బాబురావు, ఇసానక మురళీధర్, రొంటాల బుచ్చయ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చక్కగా విజయవంతంగా జరిగింది. 20వ తారీఖు 2వ నెల 2022 మావివే పెద్దపల్లి జిల్లా శాఖ నిర్వహణలో పెద్దపల్లి రెసిట్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్లో సైన్స్ దినోత్సవం జరిగింది. నేను ఆర్ బుచ్చయ్యను, నేను నాసిక్ వెంకన్న, బృందం కళాకారులైన దాసర్ రామస్వామి, జూలమోహన్, నారాయణ, బండి రాజేశం, నాగరాజు, పి రాజనర్స్ పాల్గొన్నారు. మరి విద్యార్థులకు సైన్స్ పైన చక్కటి సందేశాన్ని ఇస్తూ పాటలు మాటలతోటి అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా 7, 8 2 రోజులు 5, 2022 గణితమును ఒక కళ నేర్చుకుందాం బాటసింగారంలోని విద్యార్థులకు శిక్షణ శిబిరం గ్రంథార హైదరాబాద్ కమిటీ నిర్వహణలో హ్యూమనిస్ట్ సెంటర్లో జరిగింది. పలువురు దాతలు ఆర్థికంగా విరాళాలను అందించి సహకరించారు. చక్కటి కార్యక్రమం. ఇందులో విద్యార్థులు పాల్గొని మరి బహుమతులు కూడా వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా 14/5/2022 బాటసింగారంలోని హ్యూమనిస్ట్ సెంటర్లో కేంద్ర కమిటీ నిర్వహణలో మేధో మథన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని వినడం కాకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని పనులు చేయడం కూడా జరిగింది. 15/5/2022 మల్లా సుబ్బమ్మ 8వ వర్ధన సభ హ్యూమనిస్ట్ సెంటర్లో జరిగిన హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి గారు ముఖ్య అతిథి. మావివే జిల్లా రాష్ట్ర కేంద్ర కమిటీల నుండి పలువురు నాయకులు పాల్గొన్నారు. గణితంలో శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతిని ప్రదానం జరిగింది. మరి అందరం కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. 29/5/2022 విశాఖపట్నంలో జరిగిన మావివే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 4వ మహాసభలకు తెలంగాణ శాఖ అధ్యక్షులైన ప్రధాన కార్యదర్శులు పి హనుమంతరామయ్య గారు, రొంటాల బుచ్చయ్యలు, తుమ్మ భాస్కర్, బి సాంబశివరావు గారు, వారిజ, టి నాగేశ్వరరావు గారు, ఎంఎన్ గుప్తా గారు, బి జార్జి గారు, ఈశ్వర్లింగం గారు హాజరై అక్కడి కార్యక్రమాన్ని మహాసభలను విజయవంతం చేయడం జరిగింది. 11/4/2020 విజ్ఞాన దర్శిని కరోనా వ్యాప్తి సమయంలో పారిశుద్ధ కార్మికులకు చేస్తున్న ఆహార సరఫరా కార్యక్రమానికి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా మానవ వికాస వేదిక కూడా ఒక రోజు భోజనాల ఖర్చు కోసం 8,000ను అందించింది. అదేవిధంగా ఈ కరోనా సమయంలో చేతి ద్వారా హుజరాబాద్ ప్రాంతంలో మరి ఒక 8 క్వింటాల బియ్యం వరకు మేము పంపిణీ చేయడం జరిగింది. ఒక 4-5 రోజులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి క్రషర్ మిషన్లలో అక్కడక్కడ పనిచేస్తున్నటువంటి వారి అందరికీ కూడా మా తరపున బియ్యం అందజేసి వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కర్నూలు జిల్లా కొత్తపల్లిలో పనిచేసిన బీహార్, ఛత్తీస్గఢ్ల వలస కూలీలలో కోసం జిల్లా శాఖ ద్వారా 400 కేజీల బియ్యాన్ని, వంట నూనెలను, కూరగాయలను అందించడం జరిగింది. ఇందులో మావయ్య నాయకులు బుచ్చయ్య, భోగం రమేష్, పెరక సుందరయ్య, ఎస్ రవీందర్ బాబు, బి చంద్రమౌళి, గోపగన్ లింగన్న, రాజమౌళి, సోలు మహేందర్, గరిగస్వామి, సిఎస్ఆర్ మహేష్,
శ్రీనివాస్, అనుదీప్, నాగరాజు పాల్గొని సహకరించారు. ఆ సమయంలో వాళ్ళందరికీ కూడా వారి భోజనం కోసం మేమందరం కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా హుజరాబాద్ ఉప్పల్ కమలాపూర్ మండల్ ఉప్పల్లో బ్రిడ్జి కొరకు వచ్చి అదే బీహార్ వలస కూలీలో వచ్చి పనిచేసినటువంటి వారికి కూడా మేము బియ్యాన్ని 3 క్వింటాల బియ్యాన్ని కూడా వారికి అందజేసి వాళ్ళందరికీ నూనెలు, పప్పులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 17/8/2021 మావే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుంటల బుచ్చయ్య కరోనా వైరస్ బ్లాక్ ఫంగస్లో వారిన అనారోగ్యానికి గురైన కారణంగా మావే సభ్యులందరూ కూడా కలిసి నాకు ఆర్థిక సహకారం 1,50,000 కూడా ఆర్థిక సాయం అందించారు. నేను బతికి బయటపడడం అది నిజంగా కరోనా నుంచి, బ్లాక్ ఫంగల్ నుంచి, తర్వాత అనేక బాధల నుంచి కూడా బయటపడడం జరిగింది. అదేవిధంగా 3/3/2022 మావివే ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరబాబు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించి మావివే సభ్యులతో పాటు శ్రేయభిలాషులు కూడా సహకరించడంతో వీరబాబు కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. సాంబశివరావు గారు, జార్జి గారు, నేను, బుచ్చయ్య అని నేను, అనంతరామయ్య, హేతువాదులు, అను, గిరి, వీరబాబు గారిని పరామర్శించి వారికి 50,000 ఇచ్చి వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిందిగా, ఇంకా మీరు బాగుండాలనే విధంగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా మానవ వికాస వేదిక ఆధ్వర్యం లోపల మహాసభలను కూడా మరి రుంటాల బుచ్చయ్యను నేను నా ఆధ్వర్యం లోపల అక్కడి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు బర్క సుందరయ్య గారు, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, తర్వాత అక్కడ సత్యరెడ్డి గారు, అదేవిధంగా పెట్టెం కుమారస్వామి, చాలామంది మానవ వికాస వేదిక నాయకులు అందరూ కూడా కలిసి మరి రాష్ట్ర మహాసభలను ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసి మేము చాలా చక్కగా నిర్వహించడం జరిగింది, విజయవంతం కూడా చేయడం జరిగింది. దీనికి సహకారాలు రిటైర్డ్ లెక్చరర్ కుమారస్వామి గారు, పుల్లా కుమారస్వామి గారు కూడా చాలా మాకు పనిచేశారు. అదేవిధంగా మా సాంబయ్య గారు పీఈటీ బానసలో పనిచేసినప్పుడు పాత మిత్రులు, చక్కటి ఉద్యమకారుడు, ఇప్పుడు డిఎస్పిలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా చాలా సహకారాలు కూడా అందించడం జరిగింది. కుమారస్వామి గారు బీటెక్ కుమారస్వామి అంటాం మా దగ్గర, ఇప్పుడు డిఎంహెచ్ఓలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా సహకారాలు అందించి మా కార్యక్రమానికి విజయవంతం చేశారు. ప్రిన్సిపాల్ గారు చాలా చక్కగా మాకు సహకరించి రూములు అన్నీ కూడా వసతి కల్పించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ మానవ వికాస వేదిక అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటూ వస్తూనే ఉన్నది. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగింది. కుల నిర్మూలన సంఘం కానీ, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాలు కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని కూడా మేము చాలా చక్కగా చేయడం జరిగింది. మరి 29/10/2017 హైదరాబాద్లో వరంగల్ అర్బన్ జిల్లా కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే నాస్తిక్ వెంకన్న గారు కరోనాతో మరణించడం, విక్రమ్ గారు కరోనాతో మరణించడం మాకు చాలా బాధేసింది. నాస్తిక్ వెంకన్న గారు నిజానికి అసలు ఆయన బొగ్గువాయిలో పనిచేస్తున్న చాలా లీవులు పెట్టుకుంటూ అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేసి ఎంతో సేవా దృక్పథంతో మా అందరినీ దగ్గరకు తీసి మా ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఆయన చాలా కార్యక్రమాలు కూడా తీసుకున్నాడు. మేము కూడా ఆయన మాటను జవదాటకుండా పనిచేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే మానవ వికాస వేదిక ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి నాయకులు, మరి దీన్ని రూపకర్త ది సాంబశివరావు గారు, వారు ఇప్పటికీ ఒక ఫౌండర్గా గుర్తించవలసిందే, గుర్తిస్తున్నాను. మేము ఆయన లేని సంస్థ మరి మానవ వికాస వేదిక ఆయన చూస్తేనే ఈ మానవ వికాస వేదిక ఇంత
పేరు తీసుకొచ్చుకుంటుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా జైన్ సంతృప్తు. ఇంకా ముందు మానవ వికాస వేదిక నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మరి సభ్యత్వాలు తీసుకొని సమాజంలో మార్పు కోసం పనిచేయాలని కోరుకుంటూ, రుంటాల బుచ్చయ్య, మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఒక హ్యూమనిస్ట్గా మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ జైన్ సన్ తెలుపుతూ ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై సన్ తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.